హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కేకు స్పాంజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. 1 కప్ మైదా పిండి తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, కొంచెము బేకింగ్ సాల్ట్. వీటన్నిటిని జల్లించుకుందాం. మిక్సీ జార్లో 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. 2 ఇలాచి వేసుకుందాం. వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చండి. ప్రస్తుతం నా దగ్గర లేదు కాబట్టి ఇలాచి వాడుతున్నాను. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్లోనే 3 ఎగ్స్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని బ్యాటర్ని మైదా పిండిలో వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ చేసుకుందాం. ఇలా ఉండలు లేకుండా పిండి మొత్తం వన్ డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా బీట్ చేసుకోవటం వల్ల కేకు స్పాంజీ లాగా వచ్చింది. ఇలా మనం మిక్సీలో వేసుకున్నాం కదా ఎగ్స్, షుగర్ పౌడర్, ఆ ప్లేస్లోనే ఈ మైదా పిండి కూడా వేసేసుకొని బీట్ చేసుకోవచ్చు. ఎయిర్ బబుల్స్ లాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా రావాలి. కేక్ బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంచెం మైదా పిండి, బ్యాటర్ మొత్తం కేక్ మౌల్లో వేసేసుకోవాలి. ఇలా కేక్ మొత్తం వేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా సరిపోద్దండి. ట్యాప్ చేసుకోవచ్చు. ఇలా సరిపోద్ది. ఈ కేకు ఓవెన్లో తయారు చేయట్లేదండి నేను. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొంచెము ఇసుక వేసుకొని స్టాండ్ పెట్టేసి కేక్ బ్యాటర్ని పెట్టేసుకోవటమే. ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 30 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. మంట సిమ్లోనే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెడితే మన కేకు పూర్తిగా కుక్ అవ్వదు. అందుకని సిమ్లోనే ఉంచుకోవాలి మంట మాత్రం. చూడండి, 10 నిమిషాలకే మన కేకు ఉడకటం స్టార్ట్ అయింది. చూడండి, 30 నిమిషాల తర్వాత ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. చూడండి చక్కగా కేక్ ఎలా తయారైందో. ఇలా ఒకసారి నైఫ్తో కట్ చేసుకొని చూడండి, అడుగున మాడిపోకుండా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోయిద్ది. ఇలా 1 పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అయిపోయిందండి మన కేకు. హోమ్ మేడ్ కేకు. చక్కగా ఇంట్లోనే ఏమి క్రీమ్స్ ఏమి వాడకుండా చక్కగా పిల్లలు అడిగిన వెంటనే ఇలా కేక్ తయారు చేసేవాడిని. హ్యాపీగా తినేస్తారు. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.